మాక్సిమం డిస్ప్లేస్మెంట్ వచ్చేసి యాంప్లిట్యూడ్ అవుతుంది. మరి అప్పర్ పోర్షన్ లో ఉంది యాంప్లిట్యూడ్, లోయర్ పోర్షన్ లో ఉండదా అంటే ఉంటుంది. ఇక్కడ మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఏమనుకుంటున్నాం మనం, ఏ అనుకుంటున్నాం కదా, అలాగని ఇక్కడ మాక్సిమం డిస్ప్లేస్మెంట్ కూడా మనం ఏ అనుకుంటాం. అప్పర్ పోర్షన్ లో ఎంతైతే మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఉందో లోయర్ పోర్షన్ లో కూడా అంతే మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. బికాస్ వీ యూజ్ సైన్ కర్వ్. సో సైన్ కర్వ్ యూజ్ చేసేటప్పుడు పాజిటివ్ ఎంతైతే ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, నిన్న మనం ఈ ఎక్స్ప్రెషన్ లో ఈ పోర్షన్ మొత్తం కూడా మనం ఫేజ్ అని చెప్పుకున్నాం కదా. అసలు ఫేజ్ అంటే ఏంటో ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే స్టూడెంట్స్, యూజువల్ గా మనకు ఒక బాడీ మూవ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది, మన టైం కరెక్ట్ గా స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ చేస్తుంది కదా. స్టార్టింగ్ టైం మనం ఎప్పుడు కూడా 0 అని తీసుకుంటాం. ఇక్కడ మనం టైం ఈక్వల్ టు 0 అని తీసుకున్నప్పుడు ఇక్కడ ఫేజ్ ఏమవుతుంది చూడండి, టైం t 0 అయిపోతుంది. మనం అలాగే x ఈక్వల్ టు 0 అవుతుంది. ఇదంతా 0 అయినప్పుడు y ఆటోమేటిక్ గా y కూడా ఏమవుతుంది, 0 అవుతుంది. ఇవన్నీ జీరోస్ అయినప్పుడు వేవ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వేవ్ అనేది. ఇలా వెళ్తూ ఉంటది ఎప్పుడు మనకి 5 అనేది 0 అయినప్పుడు. ఓకే స్టూడెంట్స్, ఇందాక మనకు ఇనిషియల్ ఫేజ్ 0 అయినప్పుడు మనం చూసాం కదా కర్వ్ ఎలా ఉంటుందో. ఇప్పుడు ఆ ఇనిషియల్ ఫేజ్ అనేది పాజిటివ్ అయితే దాని వాల్యూ π/2 ఇచ్చారనుకుందాం. ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ చేసుకుంటే ఏమవుతుంది చూడండి, అలాగే టైం t ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 0 అని తీసుకున్నప్పుడు ఇది 0 అయిపోతుంది, 0 అయిపోతుంది. ఇక్కడ 5 దగ్గర మనకు π/2 పాజిటివ్ π/2 రాస్తే y ఈక్వల్ టు a ఇంటూ sin π/2 అవుతుంది. sin π/2 అంటే మనకు 90 కాబట్టి y ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ ఇదంతా 1 అవుతుంది కాబట్టి y ఈక్వల్ టు a అవుతుంది. a ఇంటూ 1 a. y ఈక్వల్ టు a అవుతుంది. అంటే నీకు వచ్చే కర్వ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది. అంటే నీకు ఆల్రెడీ అంతకు ముందే నీకు ఇక్కడ కర్వ్ స్టార్ట్ అయింది. అంటే ఇది మాక్సిమం డిస్ప్లేస్మెంట్ కాబట్టి నీకు కర్వ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఇక్కడ నుంచి నీకు స్టార్ట్ అయింది. ఇది పాజిటివ్ ఫేజ్ అంట. ఇలా వస్తుంది నీకు వచ్చే కర్వ్ అలా వస్తుంది. మరి ఇక్కడ నెగిటివ్ అయితే ఏంటి పరిస్థితి, పై నెగిటివ్ అయింది అనుకోండి, ఎక్కడి నుంచి రావాలి, ఇలా స్టార్ట్ అవుతుంది. అంటే ఆల్రెడీ నీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. దీన్ని ఏమంటాం, -5 అంటాం. ఇదేమో +5, ఇది -5. ఈ విధంగా ఈ కర్వ్స్ అనేవి 5 ఈక్వల్ టు 0 అయినప్పుడు, ప్లస్ అయినప్పుడు, మైనస్ అయినప్పుడు 3 కర్వ్స్ మనకి ఇలా ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ఇదే వేవ్ చాప్టర్ లో మరింత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.